వెల్కమ్ టు భారత్ టుడే. రియో ఒలింపిక్స్ మరి 9 రోజుల్లో స్టార్ట్ కాబోతున్నాయి బ్రెజిల్లో. అయితే వేడుకగా సంబరాలుగా ఎదురుచూస్తున్న భారతీయులకి అనుకోని విధంగా పెను సంచలనాలు నమోదయ్యాయి. చివరికి ఫ్లైట్ ఎక్కకుండానే ఒక రెజ్లరు, ఒక షార్ట్ పుట్ ప్లేయరు మరి రియోకి చేరకుండానే ఈ డోపింగ్ టెస్ట్లో వైఫల్యం చెంది రియోకి చేరుకోలేకపోతున్నారు. దాని మూలంగా పథకాల పంట మీద ఆశలు మీద నీళ్లు జల్లుతూ వీళ్ళిద్దరు వెనకదరడం కాకుండా షరపోవా లాంటి ప్లేయర్ కానీ లేదా మార్టిన్ ఆంగిస్ కానీ వీళ్ళందరి సరసన ఈ భారతీయ అథ్లెటిక్స్కు చేరడం చాలా అవమానకరంగా ఉంది. దీనికి తోడు టెన్నిస్ లెజెండ్ ఫెడరర్ కూడా నిన్న మోకాలు గాయంతో ఈసారి రియో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాడు. ఇటువంటి విషయాలను తెలుసుకునేందుకు ముందర వచ్చిన స్టోరీ చూద్దాం ఆన్ రియో ఒలింపిక్స్. Rio 2016. ఒలింపిక్స్ ప్రారంభమైన సమయంలో ఇండియాకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మొన్నటికి మొన్న డోపింగ్ టెస్ట్ లో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ విఫలమవగా ఆ తరువాత నర్సింగ్ యాదవ్ రూమ్మేట్ సందీప్ యాదవ్ కూడా నాడా డోప్ టెస్టుల్లో పట్టుబడ్డాడు. తాజాగా మరో క్రీడాకారుడు కూడా డోపీగా దొరికిపోయాడు. ఇండియా నుంచి షాట్ పుట్ కు ఎంపికైన ఆటగాడు ఇంద్రజిత్ సింగ్ సైతం డ్రగ్స్ వాడినట్లు వెల్లడైంది. గత నెల 22వ తేదీన నిర్వహించిన డోప్ పరీక్షల్లో ఇంద్రజిత్ పట్టుబడ్డాడు. ఆపై బి శాంపిల్ పరీక్షల్లోనూ అదే ఫలితం వచ్చింది. దీంతో ఇంద్రజిత్ కూడా ఒలింపిక్స్ లో ఆడే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. Rio 2016. The Olympic Games starts 5th of August across the BBC. రియో ఒలింపిక్స్ ఆగస్టు 5 నుంచి రియో డి జెనేరియోలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రీడాకారులు ఒక్కొక్కరు కూడా డోప్ పరీక్షల్లో పట్టుబడుతుండడం క్రీడాభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. వెల్కమ్ బ్యాక్. రియో ఒలింపిక్స్లో జరుగుతున్న ఈ పరిణామాల గురించి మనతో డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఇవాళ రాజమౌళిచారి గారు ఉన్నారు, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్. అలాగే జగన్నాథ్ దాస్ గారు అగైన్ సీనియర్ మోస్ట్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ డెప్యూటీ ఎడిటర్ స్పోర్ట్స్ ఫర్ తెలంగాణ టుడే. వీళ్ళిద్దరు కూడా చాలా సీనియర్ పాత్రికేయులు స్పోర్ట్స్లో. రింగ్ సైడ్ వ్యూలో వీళ్ళు ఎన్నో మ్యాచ్లో వీళ్ళతో ఇంటర్వ్యూ చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఐ థింక్ ద నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దేర్ ఇన్పుట్స్ ఇన్ టు ది రియో ఒలింపిక్స్. ఫస్ట్ టు స్టార్ట్ విత్ జగన్నాథ్ దాస్ గారు, వెల్కమ్ టు స్టూడియో సార్. థ్యాంక్ యూ. ఏంటి లాస్ట్ 1 వీక్ నుంచి చాలా డిస్టర్బ్ న్యూస్ వస్తుంది మనకి. అది యాక్చువల్లీ ఇట్స్ వెరీ డిస్టర్బింగ్. మనం చూస్తుంటే ఈ రష్యన్ నుంచి స్టార్ట్ అయింది. సో మెనీ అథ్లీట్స్ వాళ్ళకి దే హ్యావ్ బీన్ కాట్ ఇన్ డోపింగ్ అని, ద అథ్లీట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. అవన్నీ చూసాక మన ఇండియాలో వచ్చింది నుంచి చాలా ఇంకా భయంకరంగా ఉన్నది. ఇప్పుడు నర్సింగ్ యాదవ్ రెస్లింగ్లో ఉన్నారు. అదేంటే ఇప్పుడు హీ థింగ్స్ హీ హెస్ బీన్ రోడ్ బై సమ్మన్ ఎల్స్ ఆర్ హీ హెస్ బీన్ పుట్ ఇన్ బై సమ్మన్ ఎల్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే హూ ఇస్ ఎట్ ఫాల్ట్ అది మనకు తెలియదు. ఇప్పుడు అంటున్నారు కన్స్పిరసీ అని. ఈ కన్స్పిరసీ ఎవరు చేస్తున్నారు అది ఎవరికి తెలియదు. ఇది ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ థ్రిల్లర్గా వెళ్ళిపోతున్నది. బట్ వై షుడ్ వీ ఫాల్ టు దిస్ విక్టిమ్? వై షుడ్ చీట్స్ బీ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఒలింపిక్స్? ఇది మన క్వశ్చన్. షుడ్ బి ది అలౌడ్ ఆర్ నర్సింగ్ ఈజ్ ఇన్నోసెంట్? అది నాకు తెలియదు. ఇప్పుడు సిబిఐ ప్రోబ్ ఆయన అంటున్నారు. బట్ మొన్న అయితే అన్నారు నా ఫుడ్లో మిక్స్ చేశారు పాయిజన్ అని.
బట్ ఇవాళ ఇంకో కొత్త విషయం ఈ ఫెయిల్ ఇన్ సెకండ్ టెస్ట్. ఈ డోప్లో సెకండ్ టెస్ట్ అంటే బేసికలీ ఇట్ ఇస్ సిరింజెస్. వైల్ దే do exercises or before this, they take stimulants which enhance the strength. సో మనకి ఎక్కువ ప్రివలెంట్ ఎలర్జీ ఉంటాయి మన వెయిట్ లిఫ్టింగ్లో, అథ్లెటిక్స్లో, రెస్లింగ్లో, బాక్సింగ్లో, బికాస్ దానికి పవర్ ఎక్కువ కావాలి. ఇట్స్ నాట్ దట్ అదర్ ఈవెంట్స్ కూడా ఉంటాయి, బట్ బేసిక్లీ వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ యూ రిమెంబర్ సమ్ ఆఫ్ ది ఇండియన్ అథ్లెట్స్ ఆర్ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ టీమ్ వాజ్ బ్యాన్డ్ బికాస్ ఆఫ్ దిస్. ఆ విషయం చూస్తే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. అండ్ నౌ ఆఫ్టర్ నర్సింగ్ యాదవ్ తర్వాత మన ఇంద్రజిత్, ఆయన బ్రాంజ్ గెలిచారు ఏషియన్ గేమ్స్లో, వరల్డ్ ఛాంపియన్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఈ మధ్య విషయాల్లో ఎందుకు చేశారో కూడా ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ సర్ప్రైజింగ్. ఆయన అంటారు ఐఎమ్ ఆల్సో ఇన్నోసెంట్ అని, బట్ ఇన్నోసెంట్ చేస్తే వై షుడ్ హీ బంక్ ద జూన్ టెస్ట్ అది అంటారు. ది నాడా పీపుల్ హ్యావ్ సెడ్ దట్ హీ డి నాట్ కమ్ ఫర్ డోప్ టెస్ట్ ఇన్ జూన్. ఆ జూన్ టెస్ట్లో అది చేస్తుంటే ఈ పాటికి ఇవన్నీ ఉండేది కాదు. Now second he has to face the second again test for second test, and if he fails, it is very shameful. How do you stop this? That is most important thing. చారి గారు, చాలా దురదృష్టకరమైన పరిణామాలని చెప్పాలి. మీరు అన్నట్టుగా కొద్ది రోజులుగా ఇవన్నీ పతాక శీర్షికలుగా మారాయి. మన స్పోర్ట్స్ పాలిటిక్స్ నుంచి స్పోర్ట్స్కి వెళ్ళిపోయాం. ఈ రెజ్లర్స్ కానివ్వండి, అథ్లెట్స్ ఎవరైనా సరే, ఈ షార్ట్ పుట్ ఇంద్రజిత్ అయినా సరే, అసలు దాస్ గారు చెప్పినట్టు ఆయనతో పూర్తిగా ఏకీభవిస్తాను. డెఫినెట్గా రష్యా, మాజీ సోవియట్ రిపబ్లిక్స్ దేశాలు అయితే ఉండేవో అక్కడ నుంచి అక్కడ ఫలితాలు బాగుంటున్నాయి, మెరుగ్గా ఉంటున్నాయి, అంతర్జాతీయ వేదికలపైన ఎక్కువ పేరు వస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి మనం డాక్టర్స్ని, సపోర్టింగ్ స్టాఫ్ని, ట్రైనర్స్ని తీసుకోవడం ఎప్పుడైతే మొదలైందో ఈ జాడ్యం కూడా మన దేశంలో ప్రవేశించింది, మన క్రీడలో వ్యవస్థలో ప్రవేశించింది. దాన్ని ఒక పరోక్షంగా మన స్పోర్ట్స్ అధికారులు కానివ్వండి, ఒలింపిక్ సంఘాలు కానివ్వండి, మన సీనియర్లు కానివ్వండి, దీన్ని పరోక్షంగా ఎంకరేజ్ చేశారని అనుకోవాలి. లేకపోతే మొదటి రోజే దీన్ని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది. ఈరోజు సరే తీసుకున్నారని అనుకుంటే వాళ్ళను ఆయన చెప్పినట్టుగా ఎందుకు డోపింగ్ టెస్టు వెళ్లకుండా గైర్హాజరయ్యాడు, ఎందుకు అవాయిడ్ చేశారు, ఈరోజు బయటపడి దేశం పరువును ఎందుకు బజార్న పెట్టారు అనేది ఇలాంటి వాళ్ళందరూ ఈ వ్యవస్థను, దీనికి కారణమైన సిస్టమ్ని కూడా మనం బాగా ఎంక్వైరీ చేయాలి. దీనికి కారణమైన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఒకరిద్దరు మూలాన ఒక చిన్న దీనివల్ల దేశం పరువు మొత్తము అంతర్జాతీయ స్థాయిలో పోయిందని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దాని గురించి మాట్లాడుకోవడం చాలా సిగ్గుచేటు. అయితే దాస్ గారు, వాట్ చారి సేస్ రష్యా గురించి అని, సోవియట్ యూనియన్ అండ్ రష్యా అంటే అన్డివైడెడ్ సోవియట్ యూనియన్లో రష్యా వాజ్ పార్ట్ ఆఫ్ దట్ వన్. సింగిల్ కాంట్రిబ్యూషన్ అంటే మోర్ దెన్ 100 డోపీస్ ఆర్ ఓన్లీ ఫ్రమ్ దీస్ ప్లేసెస్ సోవియట్ యూనియన్ ఒలింపిక్స్లో. అటువంటప్పుడు అయిన తర్వాత వాళ్ళు దే మేడ్ ఎ సిస్టమేటిక్ అటెంప్ట్ టు సాబిటైజ్ దిస్ డోప్ టెస్ట్లకి. ఈ కార్బన్లో కావాల్సిన డబుల్ కోటింగ్ ఇచ్చి దే హ్యావ్ మేడ్ ఇట్. అటువంటి వాళ్ళకి యాక్చువల్గా ఆల్మోస్ట్ దే ఆర్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది రియో ఒలింపిక్స్. మళ్ళీ దే గేవ్ బ్యాక్ డోర్ ఎంట్రీ ఫర్ దెమ్. అటువంటి వాళ్ళు మనం తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసుకుని డాక్టర్స్ తోటి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? See, we Indians ఇప్పుడు we have a new feeling that మనకు ఒక ఫీలింగ్ వచ్చింది that Indian sport can do good in world sport. ఆ ఫీలింగ్తో ఏంటి ముందు పాత రోజులు ఏంటి we never used to think, మనకు ఒక భయం ఉండేది వరల్డ్ అథ్లెటిక్స్ కానీ ఒలింపిక్స్లో మనం చేయలేం. ద ఓన్లీ వాజ్ హాకీ. బట్ నౌ ఇన్ ద లాస్ట్ 10 years మీరు చూసారంటే వీ హ్యావ్ స్ప్రెడ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ నౌ. కరెక్ట్. సో మాకి వీఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ ఎవ్రీ నేషన్ హూ ఆర్ ఇస్ గుడ్ ఇన్ విచ్ ఫీల్డ్ అట్ డిసిప్లిన్ అనుకుంటాం ఇప్పుడు. సో రష్యా ఈజ్ ఇన్ దాట్. రష్యా హ్యాస్ సమ్ గుడ్ అథ్లెటిక్స్ కోచెస్ అండ్ ఆల్. బేసికలీ యుక్రెయిన్ మన యుక్రెయిన్లో ఏంటి, దే నో హౌ టు మాస్క్ ది డోపింగ్. దిస్ allegedly found many of the coaches నేను మాట్లాడినప్పుడు దే సే ఇట్స్ నాట్ దట్ one country is to blame, other countries to blame, అది కాదు. ఎవ్రీ కంట్రీ మే హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఐఎమ్ సెయింగ్, బికాస్ మన చైనాలో కూడా ఇంత పర్ఫార్మెన్స్ ఉన్నది. బట్ ద వెరీ సిస్టమేటిక్ అండి, మాస్కింగ్ చేయడం చాలా సిస్టమేటిక్. ఒక అథ్లీట్ అంటాడు చైనాలో 6 months బిఫోర్ దే మాస్క్ ఇట్. మీరు ఎంత టెస్ట్ చేయండి, యూరిన్ టెస్ట్ చేయండి, బ్లడ్ టెస్ట్ చేయండి, ఇట్ ఇస్ నాట్ అబౌట్ టు డిటెక్ట్ దమ్. దే ఎక్స్పర్ట్ ఇన్ మాస్టరింగ్ ది డోప్. సో వాట్ దే డూ ఇస్ బిఫోర్ 6 months అన్ని పదార్థాలు తీసుకొని దే మేక్ దమ్ స్ట్రాంగ్ దెమ్సెల్వ్స్. వన్స్ ది రియో గేమ్స్ ఎనీ ఒలింపిక్స్ కమ్స్ వాళ్ళు రెడీ అయిపోతారు అనమాట. మీరు ఎన్ని టెస్ట్ చేయాలని మీకు ఏమీ దొరకదు. ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు అడ్మైర్ ద సిస్టమేటిక్ ట్రైనింగ్, ద వర్క్, ద ఎథిక్స్, డిసిప్లిన్. మన ఇండియాలో కూడా చేయొచ్చు. వీ టుక్ ది హెల్ప్ ఆఫ్ యుక్రెయిన్ బికాస్ వీ హ్యావ్ సమ్ గుడ్ అథ్లీట్స్ who are good in shot put, who are good in relay runners. If you see the recent performances మన ఇండియన్ టీంలో,
women's team, men's team. And other day, మన athletics chief వచ్చారు, వాల్సన్ secretary. He said we have the best, one of the best athletics relay squad who can conquer the world. See, all these days మనకి ఏంటి ఇండియాలో భయం ఉండేది ఒకటి. Correct. మన ఏంటి, ఇట్స్ నాట్ బిట్వీన్ టూ ప్లేస్ ఒక నేషన్. మనకు తెలీదు మన పవర్, మన స్టామినా, మన గేమ్ వైజ్, స్ట్రాటజీ వైజ్. వన్స్ యూ ప్లే అవుట్ సైడ్ ది కంట్రీ, దెన్ యూ నో వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. మనం ఇప్పుడు దీస్ రిలే స్క్వాడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డోస్ క్యాన్ చేయండి. ఇఫ్ దే కీప్ ఆన్ టేకింగ్ పార్ట్ ఇన్ వరల్డ్ అథ్లెటిక్స్ దిల్ కమ్ గుడ్. ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు ఇంకోటి గమనించండి, రీసెంట్ వరల్డ్ బ్యాడ్మింటన్, మన ఇండియన్ బ్యాడ్మింటన్లో టాప్ 10, టాప్ 15 ఉంటాయి. బికాస్ వై? ఇట్స్ కాల్డ్ ఎక్స్పోజర్. మన ఎక్స్పోజర్ నుంచి ఏంటి, వెన్ వీ గో అవుట్, వీ ప్లే అవుట్ సైడ్, వీ నో అ స్ట్రెంగ్త్, వీ డెవలప్ ది హంగర్ టు విన్. మనకి ఎనర్జీ పెరుగుతుంది, మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఆ విషయంలో మన అథ్లెటిక్స్ వస్తే వీ హ్యావ్ టేకెన్ ది డిసిప్లిన్స్ వేర్ ది నేషన్స్ ఆర్ గుడ్. సో అథ్లెటిక్స్లో అనుకుంటే మన యుక్రెయిన్ ఉన్నది, వెయిట్ లిఫ్టింగ్ అంటే రష్యా, యుక్రెయిన్ ఉన్నది. సో వేర్ వీ కెన్ గెట్ గుడ్ హెల్ప్ అక్కడ. సో దట్ ఈస్ నథింగ్ రాంగ్, బట్ ఓన్లీ థింగ్ మనం షుడ్ బి కేర్ఫుల్ హౌ టు అవాయిడ్ దిస్. వీ షుడ్ అంటే మనం చూసుకోవాలి, ఇది అలా చేయాలి. వీ షుడ్, అందరికీ తెలుసు లేటెస్ట్ వే టు డిటెక్ట్ ది డోపింగ్. ఇప్పుడు you can find, I don't know, again one more athlete, how far is it correct or wrong, at least in NIS Patiala law you could have find lot of syringes available. And who is responsible for the coaches? మన కోచెస్ వల్ల ఏంటి, కోచెస్ పేరెంట్స్. ఆ నార్త్లో ఏంటి, మనకి ఇండియాలో గోల్డ్ మెడల్ ఏమైనా గెలిచారంటే మీకు ఇంత డబ్బు వస్తుంది, అంత డబ్బు వస్తుంది. ఆ కక్కుర్తి కానీ దే నాట్ లుకింగ్ ఫర్ హార్డ్ వర్క్, దే లుకింగ్ ఫర్ షార్ట్ కట్స్. ఆ షార్ట్ కట్స్లో ఏంటి, వాడు ఆ కోచ్ అంటే నువ్వు తీసుకోరా, నీకు వచ్చేస్తుంది మెడల్ అంటే వాడు తీసుకుంటాడు. గ్రీడీనెస్. సో దాట్ ఈస్ ద మెయిన్. హౌ టు స్టాప్ దట్? బ్రింగ్ ఎడ్యుకేషన్, బ్రింగ్ ఎ ప్రాపర్ సర్క్యులర్. Pinpoint. It starts with the parent, a coach, an academy, a federation. It all depends now. Again, I would blame the federation. India has the worst federation in the world. We, Indian Olympic Association, we fight. For what? Why should the politicians come and rule? Why should they be here for 10 to 20, for 30 years as a president, a secretary? మన ఒలింపిక్ అసోసియేషన్ వచ్చింది ఇప్పుడు చూడండి, ఆంధ్ర తెలంగాణలో స్టేట్ ఫామ్ అయిపోయి 2 years అయిపోయింది. ఇప్పుడు 2 ఒలింపిక్ అసోసియేషన్ అండి. ఇది హూ ఇస్ గోయింగ్ టు గైడ్ అథ్లీట్స్? ఇది కన్ఫ్యూజన్ కదా, మరి ప్రతి అథ్లెట్ కూడా కన్ఫ్యూజ్ ఉంటారు. మనం అంటే మీరు నాకు తెలుసు, ఇలా డోప్ తీసుకుంటే మంచిది కాదు. చిన్న కుర్రాళ్ళు సమ్ 15 years 16 years వాడికి ఏం తెలుస్తుంది? విల్ బి మిస్గైడెడ్ విత్ కోచ్. సమ్వేర్ టు ఫైండ్ అ లైన్. ఫస్ట్ ఇస్ ద గవర్నమెంట్ షుడ్ కమ్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, క్రియేట్ ఎ గుడ్ అంబియన్స్. మన ఒలింపిక్ అసోసియేషన్లో మంచి వాళ్ళు తీసుకోండి. అంతసేపు బాక్సింగ్లో 2 ఉన్నారు, 2 అసోసియేషన్స్. ఫెట్లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ 2 అసోసియేషన్స్. వాట్ ఈస్ రాంగ్? ఇప్పుడు ఇండియా గెలిచిందంటే బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ టాలెంట్. అఫ్ కోర్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ ద గవర్నమెంట్ ఆల్సో ఇస్ గివింగ్ గుడ్ సపోర్ట్. వి అప్రిషియేట్ ద గవర్నమెంట్. లాస్ట్ 3 years ది అథ్లీట్స్ ఆర్ గెటింగ్ మంచి సపోర్ట్ దొరుకుతున్నది. టుడే బ్యాడ్మింటన్ మన సైనా నెహ్వాల్ గెలిచిందంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్. సో మీరు అన్నట్టు హూ ఇస్ టు బి బ్లేమ్ అంటే వీఆర్ అవర్ టు బ్లేమ్. యూ హ్యావ్ టు ఫైండ్ ఎ వే అవుట్ బికాస్ ఎవ్రీబడి విల్ పాయింట్ బ్లేమింగ్ ఈచ్ అదర్ నౌ. నువ్వు చేసావు. సో వేర్ ద గవర్నమెంట్ షుడ్ కమ్ అవుట్ క్లియర్ కట్ పాలసీ టు స్టాప్ దిస్ మెనస్. బికాస్ మన ఇండియాలో వీ షుడ్ బి డోప్ ఫ్రీ స్పోర్ట్. బట్ హౌ టు డూ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ. మరొకటి ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే, సబ్ జూనియర్ స్థాయి, జూనియర్ స్థాయి, యూత్ స్థాయి క్రీడల్లో కూడా డోపింగ్ ప్రవేశించింది అని ఇది స్వయంగా పాఠశాలలో పనిచేసిన ఎక్స్ డాక్టర్లు, రిటైర్డ్ స్టాఫ్, సీనియర్స్ చెప్తున్న మాటలు. ఎందుకంటే సీనియర్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని కోరుకునే అథ్లెట్ కానివ్వండి, ఎవరైనా సరే మెల్లిగా ఈ యుక్రెయిన్ డాక్టర్స్కో ఇంకేదో ఎక్స్పోజ్ అయిపోయి దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మీరు అన్నారు ఎవరిని బ్లేమ్ చేయాలి, పేరెంట్సా, సిస్టమ్నా, కోచెసా, ఫెడరేషన్ అని కాదు. అంటే సబ్ జూనియర్ స్థాయిలో, జూనియర్ స్థాయిలో పేరెంట్స్ చాలా క్లోజ్డ్గా మానిటరింగ్ చేస్తుంటారు ప్లేయర్స్. డోపింగ్ అనేది ఒక ఏజ్ తర్వాత వచ్చేది. సో ఏజ్ రిలేటెడ్ దాంట్లో ఓవర్ ఏజ్, అదొకటి చాలా ఇండియాలో ఓవర్ ఏజ్ ప్రాబ్లమ్ ఇస్ ఏజ్ ఓల్డ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. హౌ టు అరెస్ట్ దిస్? అదే ఇక పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి, అది ఇంట్లో నుంచి. అసోసియేషన్స్ మనం బయట అన్ని దేశాలు చీటింగ్ చేస్తున్నాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు సమర్థించుకునేది ఫెడరేషన్స్ కానీ, ఒలింపిక్ సంఘాలు కానీ. బయట దేశాలు కూడా, అగ్రదేశాలన్నీ కూడా చీటింగ్ చేస్తాయి, డోపింగ్ చేస్తాయి. మనము దాంట్లో వెనకబడి ఉన్నాము, మనకు ఆ సిస్టమ్ తెలీదు, మన వాళ్ళు క్వాలిఫై కూడా అవ్వట్లేదు. ఆ ప్రమాణాలకి వెళ్ళాలంటే, ఆ సామర్థ్యం సాధించాలంటే మనం కూడా సిస్టమేటిక్ స్ట్రక్చర్డ్ డోపింగ్లో
కావాలి. దాంట్లో ఎవరు ప్రావీణ్యులు అంటే ఎక్స్ సోవియట్ రిపబ్లిక్ దేశాలు, యుక్రెయిన్ లాంటి దేశాలు అక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇది స్టార్ట్ చేశారు. అది దాస్ గారు చెప్పినట్టు ఎలా అరెస్ట్ చేయాలి, దాన్ని ఎలా స్టాప్ చేయాలనేది పెద్ద సవాల్. ఇక్కడి నుంచైనా కొత్త ఈ తాజా పరిణామాల నేపథ్యంలో దీన్ని సిస్టమేటిక్గా అడ్డుకోకపోతే చాలా ప్రమాదం ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది మనకి. నర్సింగ్ యాదవ్ తీసుకున్న ఈ ఎనాబాలిక్ పేరు మిథాండయోనిన్ అని తీసుకున్నాడు. అది దట్ ఈస్ ఎ బ్యాండ్ ఎనాబాలిక్. అది తీసుకుంటే ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే దాని మీద రీసెర్చ్ చేశారు. తర్వాత ఏ విధంగా ఇది అథ్లెటిక్స్ మీద పనిచేస్తుంది అనేది ఫస్ట్ 6 weeks ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత 6 months తర్వాత గ్యాప్ ఇచ్చి తర్వాత 6 months అతన్ని అబ్జర్వేషన్లు పెట్టారు. ఫస్ట్ 6 weeksలో తీసుకున్నప్పుడు అతని బాడీ లెవెల్లో పొటాషియం పెరిగింది, నైట్రోజన్ పెరిగింది, కాఫ్ మజిల్లో వెయిట్ పెరిగింది. అండ్ ఆల్ దోస్ థింగ్స్ బాడీ వెయిట్ పెరిగిన దాంట్లో దెర్ ఈజ్ నో ఇంటర్ సెల్యులర్ వాటర్ మట్టుకు రాలేదు. అంటే నార్మల్గా ఎగ్, ఫ్రూట్స్, మిల్క్ తీసుకుంటే వచ్చే లిక్విడ్ లేదు. అంటే స్ట్రెంగ్త్ పెరిగింది. దీని మూలంగా టెంపరీగా దే విల్ గెట్ ద స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. దీని గురించి వాడారు. ఆఫ్టర్ 6 weeks ట్యాపర్ చేసిన 6 weeks తర్వాత చూస్తే ఎస్ కమ్ బ్యాక్ టు నార్మల్, బట్ దిస్ ఈస్ ఎ టెంపరీ గెయిన్ అండ్ పర్మనెంట్ డ్యామేజ్ టు ది అథ్లెట్. నాట్ ఓన్లీ రెప్యుటేషన్, హెల్త్ వైజ్ కూడా ఇర్రిపేరబుల్ లాస్ జరుగుతుంది. అది తెలియకుండా ఇటువంటి ఈ ఎనాబాలిక్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ క్యారియర్ నాశనం చేసుకుంటున్నారు. దాస్ గారు, ఈ మెథడిన్ అనేది దీని మీద దే హావ్ డన్ ఎ బిగ్ రీసెర్చ్ చేసిన తర్వాత ఇది వాడకూడదు, వాడితే ఈ విధంగా ఉంటుంది, అది లివర్కి ఎఫెక్ట్ ఇస్తుంది, కిడ్నీస్కి ఎఫెక్ట్ ఇస్తుంది, ఐసైట్ పోతుంది. అల్టిమేట్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 40 ఒక 10 to 12 years వాడితే హ్యూమన్ బీయింగ్గా దే విల్ బి వెస్టేజ్ అని తెలిసిన తర్వాత కూడా వై దే ఆర్ యూజింగ్ దిస్ ఎనాబాలిక్స్. ఇదంతా క్విక్ సక్సెస్ అండి. ఇప్పుడు మన ఇండియాలో ఏంటి, కొంతమంది పట్టుకుంటే వాళ్ళు కిస్మత్ లేదు, వాళ్ళు అన్ఫార్చునేట్ అనుకోవచ్చు. దోస్ ఆర్ కాట్, దే ఆర్ అన్ఫార్చునేట్. ఇప్పుడు మనం అనుకుంటున్న ఫ్లోజో, మీరు టాకింగ్ ఆఫ్ షీ డైడ్ ఎప్పుడు ఆఫ్టర్ ది ఒలింపిక్ గ్లోరీ, బట్ షీ డైడ్ ఇన్ అ వెరీ బ్యాడ్ ఫేమ్. అరే ఈ అమ్మాయి ఇలా డోప్ తీసుకుని గెలిచింది, అప్పుడు ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది. బట్ మన ఇండియాలో కానీ ఫారెన్ కంట్రీస్ ఒలింపిక్ గ్లోరీ మీరు ఎంత చేయండి, మీరు వరల్డ్ ఛాంపియన్స్ గెలిచింది అని. ఫర్ ఇన్స్టెంట్ గగన్ నారంగ్ ఎన్ని మార్లు గెలిచారు వరల్డ్ ఛాంపియన్షిప్, ఒక్కటి కూడా వెళ్ళలేదు ఎయిర్పోర్ట్కి రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు షూటింగ్ సెషన్స్. ఒలింపిక్ మెడల్ గెలిచింది, ఒలింపిక్ మెడల్ ఇంతమంది వెళ్ళారు. ఎందుకు? బికాస్ అందరూ చూస్తారండి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ క్యారియర్లో ఒక ఎవ్రీ అథ్లీట్ వాడికి హీ హ్యాస్ టు రిప్రజెంట్ ఇండియా ఆర్ కంట్రీ ఇన్ ఒలింపిక్స్ అండ్ విన్నింగ్ ది మెడల్ ఈజ్ ఎ బోనస్. సో మన ఇండియాలో కూడా ఎంతోమంది ఆడుతున్నాం, తెలియదు వాళ్ళు, కొంతమందికి ఇలా తీసుకుంటే అలా అవుతుంది. ఈ కోచెస్కి ఇంకా ఆ సైంటిస్ట్ వాళ్ళకి ఎవరితో ఇస్తారో డైటీషియన్ వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకి కుట్టి తెలుస్తుంది. వాళ్ళు ఏంటి నార్త్లో తుమ్ ఖాలే తో పీలే కుచ్ నీ అవుతా, వాళ్ళకి ఏంటి ఆ ఫీలింగ్ ఉంటే కుచ్ నీ అవుతా అంటుంది. బట్ ద కోచెస్ తెలుసు ఇదేంటి అవుతుందో. And the age of 16-17 years కొంతమంది స్టార్ట్ చేస్తారు డోప్. Is it lack of education also a cause? Very much, because in north లో మీరు చూడండి most of the athletes ఇప్పుడు ఏంటి, if you go to Bhiwani, if you go to Sonpet, where there మీకు ఇంతమంది ఒలింపియన్స్ ఉన్నారు. మీకు సుశీల్ కుమార్ గెలిచాడు రెండు ఒలింపిక్ మెడల్స్, విజేందర్ సింగ్ గెలిచాడు బాక్సింగ్లో. సో అక్కడ ఏంటి ఒక ఫీలింగ్ ప్రతి పేరెంట్కి ఒక ఉంటుంది, నా పిల్లడు కూడా పెద్ద గ్లోరీ. సో వాళ్ళు కూడా పుష్ చేస్తారు. ఆ పుష్ చేసిన వాళ్ళు ఏంటి, కొంతమంది ఆ బ్యాక్ ట్రాప్లో పడిపోతారు ఆ కోచెస్. అది నువ్వు తీసుకో కూర్చునే అవుతా. ఆ కూర్చుని అంటే బేసిక్గా దే ఆర్ ఫ్రమ్ విలేజెస్. పాపం కొంతమంది ఏంటి విలేజెస్లో వాళ్ళు ల్యాండ్ అమ్ముకుని కూడా వస్తారు. అలాంటి మనుషులు కూడా ఉన్నారు. బట్ ఈ విషయంలో ఏంటంటే కొంచెం గవర్నమెంట్ రావాలండి మధ్యలో. దే షుడ్ గివ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏంటి ఎడ్యుకేషన్ కమ్ స్పోర్ట్స్ అలా చేస్తే ఏంటవుతుంది, ఆ పిల్లోడు ఇఫ్ ఈ ఫెయిల్స్ ఇన్ అథ్లెటిక్స్ ఆర్ స్పోర్ట్లో వాళ్ళు ఎడ్యుకేషన్ బ్యాక్ చేసుకుంటారు. సేమ్ టైమ్ ఆ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ దెమ్ నాట్ టు టేక్ దిస్. ఎడ్యుకేషన్ ఇక్కడ చాలా అవసరం అండి మన ప్రతి అథ్లెట్కి. వెరీ ఫ్యూ ఇక్కడ మన అథ్లెటిక్స్లో వెరీ ఫ్యూ. ఇట్స్ నాట్ దట్ యూ షుడ్ టాక్ ఇన్ ఇంగ్లీష్, బట్ యూ షుడ్ బి ఎడ్యుకేటెడ్. అది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ చేస్తే కానీ ఇది మనకి చాలా ఇబ్బంది. ఇప్పుడు దాసి గారు చెప్పినట్టు ఐ విల్ యాడ్ ఏ పాయింట్. ఇప్పుడు సబ్ జూనియర్ స్థాయి నుంచి నేషనల్స్ జరుగుతూ ఉంటాయి మన ఏ క్రీడలో అయినా సరే. అట్లాగే రెజ్లింగ్లో, బాక్సింగ్లో, వెయిట్ లిఫ్టింగ్, ఎక్కడైతే ఈ స్టెరాయిడ్స్, బ్యాండ్ డ్రగ్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయో, నిషేధిత ఉత్ప్రేరకాలు, ఆ వేదికల వద్ద సరైన ఎడ్యుకేటెడ్ అంటే అన్ని తర్ఫీదు పొందిన ఒక డాక్టర్స్ టీం ఉండి ఫలానా ఈ సబ్స్టెన్స్ని బ్యాన్ చేసాము, వీటిని మీరు పొరపాటున టోర్నమెంట్ టైంలోనే కాదు ఆఫ్ టోర్నమెంట్ అంటే టోర్నమెంట్ లేనప్పుడు కూడా అంటే రెగ్యులర్ దీంట్లో కూడా మీరు వాటి జోలికి వెళ్ళొద్దు, ఇది మీ కెరీర్ ప్రమాదంలో పడేస్తుంది, దీనివల్ల మీ కెరీర్ నాశనం అవుతుంది. ఒక పాజిటివ్ వేగా ఒక డోపింగ్ దూరంగా ఉండి
న్యాచురల్ వేగా మీరు ప్రాక్టీస్ చేయండి, ట్రైనింగ్ తీసుకోండి, రిజల్ట్స్ పొందండి అనేది చిన్నప్పటి నుంచి, అంటే ఎప్పుడైతే ఒక స్పోర్ట్ని ఎంచుకున్నాడో ఆ క్రీడాకారుడు కానీ క్రీడాకారిణి కానీ అతనికి గైడ్ చేసేలాగా, ఎడ్యుకేట్ చేసేలాగా సిస్టమ్ ఇంకా అభివృద్ధి చెందలేదు ఇండియాలో. ఫస్ట్ మనం అక్కడ స్టార్ట్ చేయాలి. ఒక క్రీడాకారుడు ఎంతో ఉత్సాహంతో ఒక కెరియర్ని, ఇప్పుడు సుశీల్ కుమార్ని చూసో విజేందర్ని చూసో ఆ కెరియర్ ఎంచుకుంటాడు. ఎప్పుడైతే ట్రైనింగ్ లోకల్గా అందుబాటులో ఉన్న వేదిక దగ్గరికి వెళ్ళి టర్ఫీ కోచింగ్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న కోచ్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వాలిఫైడ్ ఉండరు. ఇతని ఏజ్ని బట్టి, ఇతనికి అందుబాటులో ఇతని ఆర్థిక పరిస్థితిని బట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇండైరెక్ట్గా కూడా. వీళ్ళకు కూడా షార్ట్ కట్లో రిజల్ట్స్ కోసం, కండరాలు పెరగడానికి, పుష్టి కోసము, సామర్థ్యం పెరగడం కోసము, ఇలాంటివన్నీ ఈ అడ్డదారులనే చెప్పాలి ఇవన్నీ. ఇది ఆ స్థాయి నుంచి మనం కంట్రోల్ చేయగలిగితే కూడా బోర్డులు పెట్టేసి అవేర్నెస్, ఇది వీటి జోలికి వెళ్ళకూడదు, వీటిల్లో డిసీజ్ రకాలు ఉంటాయి, ఇది మంచిది కాదు. ఎక్కడో అక్కడ డోపింగ్ సిస్టమ్ చాలా పటిష్టంగా ఉంది. అంతర్జాతీయంగా ఇండియాలో కూడా చెకప్స్ అవుతుంటాయి, ర్యాండమ్ చెకప్స్ అవుతాయి, టెస్టులు జరుగుతుంటాయి. మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే సీనియర్ అయ్యాక కూడా లాంగ్ రన్ ప్రాసెస్ అంటే అక్కడ స్టార్ట్ చేయాలి. ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ పరుపల్లి కశ్యప్, Parupalli Kashyap has to take asthmatic asthma. Correct. So he takes some medicines and sometimes ఆ మెడిసిన్ లో కూడా ఉన్నాయి. సో ఆయన ఏంటి, వాళ్ళు కేర్ఫుల్ గా చెప్తారు, నువ్వు ఈ మెడిసిన్ తీసుకోకు, ఈ తీసుకుంటే విల్ బి కాట్. బట్ ఆయన మెడిసినల్ పర్పస్ గా యూస్ చేస్తున్నారు, ఆరోగ్యం కోసం. సో ఇలా ఏంటంటే కోచెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. కోచెస్ వాళ్ళు చెప్తారు అథ్లీట్స్ కి, మీరు ఇలాంటి మందులు తినకండి, అలా మనం చేస్తే గానీ అదే లిస్ట్ అయితే ఉంటుంది. అండర్ నరిష్ కంట్రీస్ లైక్ టాంజానియా, అంటే ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్, ఉగాండా కానీ, టాంజానియా, లేకపోతే కీనియా, మొరాకో, వీళ్ళకి తీసుకున్నారంటే అర్థం ఉంది. కానీ డెవలప్డ్ కంట్రీస్ లైక్ జర్మనీ, ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్, వీళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుని, అండ్ వై దిస్, వేర్ ఇట్ షుడ్ స్టాప్? ఇదంతా అది కమ్స్ టు ఆల్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. వాళ్ళతో స్టార్ట్ అయింది ఇదంతా కూడా, అక్కడ నుంచి ఇండియాకి వచ్చింది. యాక్చువల్లీ మనం చూస్తే ఉంటే వాటర్ రోల్ పర్ఫెక్ట్ గా ఉందంటారా మీరు? దాంట్లో కూడా మన సస్పిషన్ మనకి చెప్పలేం కదండి, అంత దూరం వెళ్ళేదాకా. ఇప్పటిదాకా వాడా ఉంటున్నారు, ఇప్పటిదాకా చైనా గురించి ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీరు ఎన్ని అథ్లీట్ వాడు చెప్తాడు ఆఫ్ ది రికార్డ్ అంటాడు, మీరు చైనాలో చూసారా అంటారు, బట్ ఆఫీషియల్ గా ఎవరు చెప్పరు చైనాలో చేసి, బికాస్ వాళ్ళు తెలుసు అండి అలా మాస్ చేయరో, అలా వాళ్ళు కూడా పార్షియల్ గా ఉంటారని, కొన్ని పక్షపాతంతో, అంటే ఏ టైంకి వెళ్తే దొరుకుతారు అనే ఒక న్యూస్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇన్ఫర్మేషన్, వాడకు కానివ్వండి, నాడకు కానివ్వండి. అలాంటి టైంలో వాంటెడ్లుగా కొన్ని దేశాల మీదకి కావాలని టెస్ట్లకు వెళ్తారు. అదే కొన్నిటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇది అంతా కూడా వాళ్ళు కూడా పారదర్శకంగా ఉండట్లేదేమో నాకు అనిపిస్తుంది. అయితే ఈ డోప్ మొత్తం జరిగిన ఈ స్టోరీలు చూస్తే మనకి నర్సింగ్ యాదవ్ డోప్లే ఫెయిల్ అయ్యాడంటే 2015లో అతని మూలంగానే ఇండియాకి ఒక ఎంట్రీ వచ్చింది. 18 ఈవెంట్స్ ఉంటే దాంట్లో ఇండియన్స్ క్వాలిఫైడ్ ఓన్లీ ఇన్ 8 ఈవెంట్స్. 8లో ఓన్లీ 1 ఎంట్రీ ఈజ్ అలౌడ్ పర్ ఈవెంట్. దాంట్లో ఇండియాకు ఒక ఈవెంట్ వచ్చింది, ఒక ఛాన్స్ వచ్చింది ఎంట్రీ. అది బికాస్ నర్సింగ్ యాదవ్ ప్లేడ్ ఇన్ 2015 వరల్డ్ ఛాంపియన్షిప్, సిల్వర్ వచ్చింది కాబట్టి అతనికి ఫెడరేషన్ ఇచ్చింది. కానీ సుశీల్ కుమార్ అనే అతను ఈజ్ ఎ మెడల్ ప్రాస్పెక్ట్, అతన్ని పక్కన పెట్టారు. దీంట్లో రెజ్లింగ్ ఫెడరేషన్ కానీ ఐఓఏ కానీ హోంవర్క్ సరిగా చేయలేదేమో అనిపిస్తుంది. అయితే ఇండియన్స్కే ఇది పరిమితం కాలేదు. మనకి నిన్న కూడా తెలిసింది ఇంద్రజిత్ అని చెప్పి ఇంకో షార్ట్ పుట్ ప్లేయర్ కూడా, ఇతనికైతే టాప్లో అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం దాంట్లో ఈజ్ ఆల్సో బెనిఫిషియరీ దేర్. దాంట్లో కూడా టార్గెట్ ఒలింపిక్ పోడియంలో మనం చూసామంటే ఆఫీస్ బేరర్స్లో ఫస్ట్ వేస్తే అనురాగ్ ఠాకూర్ ఇన్ నో వే కనెక్టెడ్ విత్ అథ్లెట్స్, ఈజ్ అ బోర్డ్ ప్రెసిడెంట్ ఫర్ BCCI. అలాగే రాహుల్ ద్రావిడ్ ఈజ్ అ క్రికెటర్ అండ్ అభినవ్ బింద్రా ఈజ్ అ కంటెండర్. వీళ్ళని ఆ గ్రూప్లో పెట్టి ఐ డోంట్ నో హౌ దే సెలెక్టెడ్ ది 35 or 40 బెనిఫిషరీస్. తర్వాత లేటర్ ఆన్ Thakur left the top and Abhinav Bindra also resigned from that one because he wanted to concentrate. అయితే ఇది ఇండియాకే పరిమితం కాలేదు, ఈ డోప్ టెస్ట్ అనేది అన్ని చోట్ల జరుగుతున్నాయి. మనం ఒకసారి లిస్ట్ చూసామంటే చాలా ఫేమస్ స్పోర్ట్స్మెన్ ఉన్నారు, షార్ట్ లిస్ట్ మనం చూద్దాం ఏ విధంగా వీళ్ళందరూ కూడా డోప్లో చేశారంటే. వరల్డ్ ఫేమస్ షరపోవా, యాజ్ రీసెంట్లీ యాజ్ 2-3 months బ్యాక్ షీ వాస్ కాట్ డోప్లో, షీ ఇస్ బ్యాన్ ఫర్ లైఫ్. షరపోవా వరల్డ్ ఫేమస్ నేమ్ ఇన్ టెన్నిస్. టెన్నిస్లో ఒక షరపోవా దగ్గర ఆగలేదు ఇది. మార్టినా హింగిస్ 2009లో వైల్ ప్లేయింగ్ వింబుల్డన్ షీ వాస్ గాట్ 2 years బ్యాన్ చేసిన తర్వాత షీ కేమ్ టు నో దట్ షీ కెనాట్ యాక్చువల్లీ పార్టిసిపేట్ ఎనీమోర్ ఇన్ టెన్నిస్. షీ లెఫ్ట్ టెన్నిస్. లేటర్ ఆన్ కేమ్ బ్యాక్ టు ప్లే డబుల్స్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫర్గాటెన్ ఫ్రెండ్ ఓన్లీ. అలాగే మనం చూస్తే ఆండ్రే అగాసి, హౌస్ హోల్డ్ నేమ్ ఇన్ దోస్ ఇయర్స్. ఆండ్రే అగాసి సచ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్.
అతను తన బయోగ్రఫీలో రాసుకున్నాడు, ఐ ఆల్సో టేకెన్ లాట్ ఆఫ్ డ్రగ్స్ తీసుకున్నాను నేను కూడా, కానీ చెప్తే నన్ను ఎక్కడ బ్యాన్ చేస్తారో అన్న భయంతో నేను చెప్పలేదు, బట్ నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఆండ్రియా అగాసి హీ హిమ్సెల్ఫ్ టోల్డ్ ఇన్ హిస్ ఆటోబయోగ్రఫీ. దాని తర్వాత మనకి బెన్ జాన్సన్, మోస్ట్ ఫేమస్ బెన్ జాన్సన్, 1988 సియోల్ ఒలింపిక్స్ ఐ థింక్ సో, 10 seconds బ్యారియర్ని బ్రేక్ చేసి 9.79 సెకండ్స్లో 100 meters చేశారు. బట్ లేటర్ ఆన్ హీ వాస్ కాట్ అండ్ గోల్డ్ మెడల్ వాస్ స్ట్రిప్డ్ ఫ్రమ్ బెన్ జాన్సన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎగ్జాంపుల్స్. ఏ విధంగా అథ్లెట్స్ డబ్బుల గురించి కక్కుర్తుపడుతున్నారని తెలిసేందుకు. ఇట్ నెవర్ ఎండెడ్ దేర్. క్రికెట్ దగ్గరికి వస్తే మనకి యూ హ్యావ్ షోయబ్ అఖ్తర్, పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్, వాజ్ బ్యాన్ ఫర్ 1 year. అలాంగ్ విత్ హిమ్ సేమ్ సీజన్లో మహమ్మద్ ఆసిఫ్ ఆల్సో ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ పాకిస్తాన్ వాజ్ ఆల్సో బ్యాన్. వాళ్ళిద్దరే కాకుండా ఫర్ 1 year వాళ్ళిద్దరు కాకుండా మనకి సైక్లర్ ఆమ్స్ట్రాంగ్ ఉన్నారు. ఆమ్స్ట్రాంగ్ 7 times ఫ్రాన్స్ టైటిల్ తీసుకున్నారు, బట్ అవుట్ ఆఫ్ విచ్ 4 times he confessed that he has taken material, and then all his medals were stripped out, particularly దాంట్లో. It ended there, but most famous cricketer is Shane Warne. 2003 World Cup ముందర he was caught with the dope and he was away from cricket World Cup కి. That is one of the worst examples. వీటి నుంచి నేర్చుకోకుండా స్టిల్ ఒలింపిక్స్ వస్తున్నప్పుడు ఈ నర్సింగ్ యాదవ్ కానీ ఇంకొకరు కానీ ఇంద్రజిత్ కానీ వాళ్ళు దే షుడ్ లెర్న్ ఫ్రమ్ ఆల్ ద థింగ్స్. డబ్బులు ఇఫ్ యు ఆర్ విన్నింగ్ యూ విల్ గెట్, బట్ హియర్ వన్స్ యూ లూజ్ యూఆర్ లూజింగ్ యువర్ కెరియర్. సో దిస్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ యంగ్స్టర్స్. స్పోర్ట్స్లో ఉండాలనుకున్నప్పుడు రేపొద్దున మీ రాష్ట్రానికి కానీ మీ దేశానికి కానీ ఒలింపిక్స్లో కానీ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆనెస్ట్గా ఉండండి. మీ కోచ్ చెప్పినట్టు వినండి, కానీ మీరు కూడా కొంచెం చదువుకుని ఏది వాడచ్చు ఏది వాడకూడదు ఏ విధంగా ఉండాలి యూ కమిట్ యువర్ సెల్ఫ్. రేపొద్దున బీ హ్యాపీ దట్ యూ విల్ బి క్యారింగ్ వన్ డే మన ట్రై కలర్ ఫ్లాగ్ తీసుకుని ప్రపంచం మొత్తం పరిగెత్తే అవకాశం ఉన్నప్పుడు ఇటువంటి డోప్ టెస్టులు దొరికిపోయి తల వంచుకుని ఇంటికి వచ్చే పరిణామాలు మనకు తీసుకురావద్దు. మీ మూలంగా యువ క్రీడాకారులు అందరూ దేశవ్యాప్తంగా మనకు చాలా ఇబ్బంది పడతారు. ప్లీజ్ వీళ్ళు దించే లెసన్ నేర్చుకుని ట్రై టు బి ట్రూ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్. రేజ్ యువర్ స్టాండర్డ్స్ లైక్ దట్. వీఆర్ ఆల్ విత్ యూ. With this, I am signing off. Venkat here from Bharat Today, Bharatiyula Hridaya Spandana.